Hello friends, good morning everyone. Welcome back to our channel NCRT and Telugu. And ఈ రోజు మన టాపిక్ వచ్చేసి UAVs అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. మనం సింపుల్ గా చెప్పాలి అంటే డ్రోన్స్. సో ప్రెసెంట్ ఈ డ్రోన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మన డిఫెన్స్ సెక్టర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అయ్యింది. అండ్ గ్లోబల్ సినారియోస్ అన్ని మారిపోతున్న కొద్దీ సో మన ఓన్ గా ఇండిజినియస్ గా డిఫెన్స్ సెక్టర్ లో సెల్ఫ్ రిలియంట్ గా అవ్వాల్సిన నీడ్ అయితే చాలా చాలా ఉంది. అయితే ప్రెసెంట్ మనం యూటిలైజ్ చేస్తున్న డ్రోన్స్ వచ్చేసి మన ఇండిజినియస్ గా డెవలప్ చేసుకున్న డ్రోన్స్ కాదు. సో మనము అవి ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అవి సర్చర్ అండ్ ఐఏవి హీరో డ్రోన్స్. సో వీటి యొక్క క్యాపబిలిటీస్ మనం చూస్తే ఇది 30,000 feet ఆల్టిట్యూడ్ వరకు రీచ్ అవ్వగలవు, అంటే అంత హైట్ అనేది రీచ్ అవ్వగలవు. అండ్ మోర్ ఓవర్ వాటి యొక్క ఎండ్యూరెన్స్ క్యాపబిలిటీ చూస్తే 18 hours, అంటే 18 hours వరకు కూడా అవి ఫ్లూ అయ్యే క్యాపబిలిటీ అయితే వాటికి ఉన్నాయి. సో ప్రెసెంట్ మన డిఫెన్స్ సెక్టర్ లో మనం యూటిలైజ్ చేస్తున్న డ్రోన్స్ వచ్చేసి ఈ డ్రోన్స్. ఓకేమా? అయితే సో ఏ కంట్రీ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. సో ప్రతి సెక్టర్ లో కూడా మనం అది ఏ సెక్టర్ అయినప్పటికీ కూడా సో ఈవెన్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ కూడా సో ఇండియా అనేది సెల్ఫ్ రిలియంట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మన ఓన్గా ఇండిజినియస్ గా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఇండియా అనుకుంటుంది. సో ఆ ప్రయత్నంలో ఏంటంటే డిఆర్డిఓ ప్రతి అడుగు ముందు వేసుకుంటూ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ లో ఏంటంటే ఒక అడ్వాన్స్మెంట్ జరిగింది రిగార్డింగ్ డ్రోన్ టెక్నాలజీ. సో మనము మన ఓన్ గా డ్రోన్స్ ని డెవలప్ చేసుకున్నాం రస్టమ్ 2 లాస్ట్ ఇయర్. అయితే దాని యొక్క క్యాపబిలిటీ వచ్చేసి 16,000 feet. ఓకే, సో 16,000 feet హైట్ వరకు మాత్రమే రీచ్ అవ్వగలదు. దాని యొక్క ఎండ్యూరెన్స్ పీరియడ్ అంటే ఎంత టైం పీరియడ్ అది ఫ్లో అవ్వగలదు అంటే 8 hours మాత్రమే. ఓకే, సో ప్రెసెంట్ సి హియర్ మనం యూటిలైజ్ చేస్తున్న ఇజ్రాయెల్ డ్రోన్స్ వచ్చేసి 30,000 feet. ఓకే, అండ్ దాని యొక్క ఎండ్యూరెన్స్ పీరియడ్ వచ్చేసి 18 hours. ఓకేమా? సో ప్రెసెంట్ ఇది ఒక ఫస్ట్ ఒక ఇనిషియేషన్ స్టెప్ గా మనం స్టార్ట్ చేయడం జరిగింది అండ్ దీని డెమోన్స్ట్రేషన్ కూడా సక్సెస్ అయింది. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ రీసెంట్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే దీనిలో మళ్ళీ అడ్వాన్స్మెంట్స్ చేసాము. సో రైట్ నౌ మళ్ళీ మొన్న డెమాన్స్ట్రేషన్ చేస్తే సో ప్రెసెంట్ మన దగ్గర ఉన్న యూఏవి ఏంటంటే 25,000 feet ఆల్టిట్యూడ్ వరకు కూడా వెళ్ళగలుగుతుందంట. సో ఫస్ట్ మనం డెమాన్స్ట్రేట్ చేసింది లాస్ట్ ఇయర్ మనం డెవలప్ చేసింది ఓన్లీ 16,000 feet ఆల్టిట్యూడ్ వరకు మాత్రమే వెళ్ళగలిగేది. బట్ రైట్ నౌ ప్రెసెంట్ మనం డెవలప్ చేసింది 25,000 feet ఆల్టిట్యూడ్ వరకు కూడా వెళ్ళగలదు. సో ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. ఓకే, అండ్ లాస్ట్ ఇయర్ మనం డెవలప్ చేసిన యూఏవి రస్టమ్ 2 ఓకే 8 hours మాత్రమే ఫ్లో అవ్వగలిగేది. ఓకే, బట్ రైట్ నౌ మనం దాన్ని ఒక 2 hours పెంచాం, అంటే 10 hours వరకు కూడా ఫ్లో అయ్యే క్యాపబిలిటీ అనేది మనం పెంచాం. సో ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాన్స్మెంట్ ఇన్ యూఏవి టెక్నాలజీ. ఓకే, సో డిఆర్డిఓ అనేది అడ్వాన్స్మెంట్ అనేది చెందింది. సో ఒక మైల్ స్టోన్ అనేది రీచ్ అయిందని మనం చెప్పొచ్చు. అయితే విత్ ఇన్ 2 months, సో రైట్ నో ఇది రీసెంట్ గా డెమాన్స్ట్రేట్ అయ్యిందమ్మా. సో లాస్ట్ రీసెంట్ గా డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు, సక్సెస్ఫుల్ గా డెమాన్స్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. అయితే డిఆర్డిఓ అనౌన్స్మెంట్ కూడా చేసింది. సో ప్రెసెంట్ రైట్ నో మేము యూటిలైజ్ చేస్తున్న డ్రోన్స్ డిఫెన్స్ సెక్టర్ లో యూటిలైజ్ చేస్తున్న డ్రోన్స్ వచ్చేసి 30,000 feet ఆల్టిట్యూడ్ కి వెళ్తాయి అండ్ 18 hours ఎండ్యూరెన్స్ ఉంటుంది. కాబట్టి సో మేము ఆ మైల్ స్టోన్ ని రీచ్ అవడానికి చాలా తక్కువ పీరియడ్ లో మేము దాన్ని అచీవ్ చేసేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రెసెంట్ రైట్ నో మనం 25,000 feet ఆల్టిట్యూడ్ వరకు వెళ్ళాం. సో ఇంకొక 5,000 ని హైట్ అనేది మనం రీచ్ చేయగలిగితే సో ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అయినట్టే. అండ్ మోర్ ఓవర్ మనం రైట్ నో డెవలప్ చేసుకున్నది 8 hours ఎండ్యూరెన్స్ అనేది మనం రీచ్ అయ్యాం. అండ్ 18 hours ఎండ్యూరెన్స్ ఆ క్యాపబిలిటీని మనం అటైన్ చేయాలి. సో విత్ ఇన్ 2 months మేము దాన్ని కూడా అచీవ్ చేసేస్తాము. ఓకే, సో రైట్ నౌ ఇప్పుడు ప్రెసెంట్ ఏ క్యాపబిలిటీస్ ఉన్న యూఏవీస్ అయితే అంటే డ్రోన్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాము. సో ఆ క్యాపబిలిటీస్ మన ఇండిజినియస్ గానే డెవలప్ చేసుకొని మన ఓన్ డ్రోన్స్ ని మనమే డెవలప్ చేసుకుందాం. నో నీడ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీస్. ఏ కంట్రీ మీద డిపెండ్ అవ్వవలసిన నీడ్ అయితే లేదు అని చెప్పి వాళ్ళ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందమ్మా. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ యూఏవీస్ అన్ని కూడా అంటే ఈ డ్రోన్స్ అన్ని ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అన్ని కూడా మేల్ వెహికల్స్ అమ్మా. మేల్ వెహికల్స్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ యూఏవీస్. మీడియం ఆల్టిట్యూడ్ అమ్మా. ఓకే, సో ప్రెసెంట్ మనం అచీవ్ చేసినవన్నీ మీడియం ఆల్టిట్యూడ్. అయితే వన్స్ ఇందులో మేము సక్సెస్ అయితే మేము ఆల్రెడీ హెయిల్ డ్రోన్స్ ని కూడా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే హై ఆల్టిట్యూడ్
హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ కూడా డెవలప్ చేయడానికి వర్క్స్ అనేవి ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అండ్ వాటిని కూడా అచీవ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే ఆల్టిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడైనా డ్రోన్స్‌లో ఆల్టిట్యూడ్ అండ్ ఎండ్యూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సీ హియర్ ఇది లో ఆల్టిట్యూడ్, ఇది మీడియం ఆల్టిట్యూడ్, ఇది వచ్చేసరికి హై ఆల్టిట్యూడ్. సారీ మా. సో, లో ఆల్టిట్యూడ్ డ్రోన్స్ అయితే ఈ ఏరియాని మాత్రమే కవర్ చేయగలదు. ఓకే. అదే మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్స్ అయితే ఇంత ఏరియా కవర్ చేయగలదు. ఓకే. అదే హై ఆల్టిట్యూడ్ డ్రోన్స్ అయితే ఇంత ఏరియాని కవర్ చేయగలదు. సో, మనకి ఎంత ఆల్టిట్యూడ్ అనేది పెరుగుతున్న కొద్దీ మనం అంత ఏరియాని కవర్ చేసే కేపబిలిటీని మనం అటైన్ చేస్తున్నాం. సో, దట్స్ వై ఆల్టిట్యూడ్ అనేది మ్యాటర్స్. ఓకే. అండ్ ఈవెన్ ఎండ్యూరెన్స్ పీరియడ్ అనేది కూడా మ్యాటర్స్. ఎందుకంటే ఎంత టైమ్ పీరియడ్ అది ఫ్లో అవ్వగలుగుతుందనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో, ఆల్రెడీ మైల్‌స్టోన్స్ అనేవి రీచ్ అవుతూ వెళ్తుంది డీఆర్‌డీఓ. అండ్ మనం ఫ్యూచర్‌లో మన ఓన్ డ్రోన్స్ మనమే ఇండిజినస్‌గా డెవలప్ చేసుకునే టైమ్ పీరియడ్ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ ఎ బిగ్ ఈవెన్ అచీవ్‌మెంట్ ఫర్ ఇండియా. సో, ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కోరుకుందాం. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.